గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్గం. ప్రస్తుత కాలంలో సంతానలేమి అనేది ఒక సమస్యగా మారుతోంది. గతంతో పోల్చితే ఇప్పటి తరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక మంది దంపతులు అవగాహన లేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. స్త్రీ పురుషులలో సంతానలేమికి కారణాలేమిటి? ఐయుఐ, ఐవీఎఫ్ తో ఎలాంటి పరిష్కారం ఉంటుంది? పీసీఓడి సంతానలేమికి దారితీస్తుందా? తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం 39 వైద్యులు సుమవర్ష గారు విజయవాడ నుంచి జూమ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 0402331079 అండ్ 730. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ చెప్పండి, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? రీజన్స్ ఎలా ఉంటాయి మ్యామ్ వీటికి? సో హస్బెండ్ వైఫ్ ఒక సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే మనం సంతానలేమి సమస్య అని అంటాం. కొంతమందికి ఒక 6 months కే వాళ్ళకి మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. అంటే ఆల్రెడీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి, మెయిల్ కి ఆల్రెడీ బీజం కింద జారకుండా చిన్నప్పటి నుంచే కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సో ఇలాంటి కపుల్స్ ని 6 months కే మనము సంతానలేమి సమస్య ఉన్నట్టు గుర్తించి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం. సో సంతానలేమి సమస్యకి చాలా కారణాలు ఉంటాయి. 30% లేడీస్ లో ప్రాబ్లం చూస్తాము, 30% జెంట్స్ లో ప్రాబ్లం ఉంటుంది, ఇంకో 30% ఇద్దరిలో కూడా ప్రాబ్లం చూస్తూ ఉంటాము. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో కూడా మనం కారణాలు అనేవి చూస్తూ ఉంటాము. సో లేడీస్ లో చూసుకుంటే కామన్ గా పీసీఓడి, ట్యూబల్ బ్లాక్స్, ఎండోమెట్రియోసిస్, గర్భసంచి సైజ్ అండ్ షేప్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ సమస్యలు ఉన్నా మనం చూస్తూ ఉంటాము. అండ్ మేల్స్ లో మెయిన్ గా కౌంట్ అనేది, మొటిలిటీ అనేది తక్కువగా ఉండడంలో, స్పర్మ్స్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే మ్యామ్ ఎక్స్పెషల్లీ స్త్రీలలో చూసుకుంటే కనుక ఇంకా ఎలాంటి సమస్యలు చూడొచ్చు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి కారణాలు? సో ఎక్కువగా మనం ఓవ్యులేటరీ ప్రాబ్లమ్స్ చూస్తామండి. సో పీసీఓడి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ అన్నమాట. సో అండాశయంలో ఎగ్ నెంబర్ బాగా తగ్గిపోవడం అనేది కూడా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. సో వేరియస్ రీజన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఒబిసిటీ వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ లో మన ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఎగ్ నెంబర్ తగ్గిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ట్యూబ్స్ లో వస్తే బ్లాక్స్ అవుతూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అతుకుల వల్ల కానీ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. గర్భసంచిలో కంతులు ఉండొచ్చు, గర్భసంచిలో అడ్డుగోడలు ఉండొచ్చు, సైజ్ అండ్ షేప్ లో ఏదైనా తేడా ఉండొచ్చు. సో ఈ వేరియస్ రీజన్స్ వల్ల మనం ఆడవాళ్ళలో సంతానలేమి సమస్య చూస్తూ ఉంటాం. మ్యామ్ మెయిన్ గా అంటే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అంటే ఎలాంటి లక్షణాలు బయటపడతాయి? సో మెయిన్ గా వాళ్ళకి ఒక 1 year పాటు రెగ్యులర్ గా వాళ్ళు హస్బెండ్ వైఫ్ కలిసి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే మనం సంతానలేమి అని అనుకుంటూ ఉంటాము. బట్ కొంతమందికి ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఫేస్ మీద బాగా మొట్టాలు రావడం కానీ, లేకపోతే థైరాయిడ్ కి సంబంధించిన కొన్ని సింటమ్స్ కానీ, అంటే ఎక్కువ తినకపోయినా లాగెక్కడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, బాగా చలి తట్టుకోలేకపోవడం, ఇలాంటి సింటమ్స్ ఉంటే థైరాయిడ్ అని మనం అనుకోవచ్చు. నార్మల్ ట్యూబల్ బ్లాక్స్ అలాంటివి ఉంటే ఇన్ఫెక్షన్ కి సంబంధించిన సింటమ్స్, అంటే తెల్లబట్టడం, స్టమక్ పెయిన్ రావడం. ఇప్పుడు కంట్రోల్ ఉంటే మనకి ఓవర్ బ్లీడింగ్ అనేది అవ్వడం, లేకపోతే వాళ్ళకి పీరియడ్ టైంలో బాగా సివియర్ పెయిన్ రావడం, ఎండోమెట్రియోసిస్ లో పీరియడ్ లో పెయిన్ రావడం, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావడం, ఇలా వేరియస్ సింటమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ సింటమ్స్ ఉంటే స్పెసిఫిక్ గా పర్టికులర్ ప్రాబ్లం ఉందేమో మనం ముందుగానే టెస్ట్ చేసుకుంటాము. సింటమ్స్ ఏమీ లేకపోయినా కూడా ఒక 1 year పాటు ప్రెగ్నెన్సీ రాకపోతే మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు కొంతమందిలో చూసుకుంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఉంటాయి, అంటే ఎందుకంటారు? సో కొంతమందికి మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఆడవాళ్ళకి స్కాన్, మగవాళ్ళకి నీరేతనాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్ కూడా నార్మల్ గానే వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనమాట. సో దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. అంటే బేసిక్ వర్కప్ అంతా నార్మల్ గా ఉంటే కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదనమాట. సో వీళ్ళలో ప్రాబ్లం ఏది లేదు అని కాదు, బట్ మనం చేసిన ఇన్వెస్టిగేషన్స్ లో ఆ ప్రాబ్లం అనేది బయటపడలేదు అనమాట. సో డెఫినెట్లీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసేది. కొన్ని ప్రాబ్లమ్స్ మనం టెస్ట్ చేయలేము అనమాట. ఇప్పుడు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, అసలు ఎగ్ అండ్ స్పర్మ్ కలుస్తున్నాయా, మనకి ఒక ఎంబ్రియో అనేది ఏర్పడుతుందా, ట్యూబ్స్ లో కదలిక అనేది ఉందా. సో ఇలాంటివన్నీ కూడా మన టెస్ట్లలో డయాగ్నోస్ చేయడానికి అందుబాటులో ఉండదు. సో వీళ్ళకి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మనం చేసే టెస్ట్ లోనే డయాగ్నోస్ అవ్వదు. సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. ఇది 10% ఆఫ్ ఆల్ ఇన్ఫర్టైల్ కపుల్స్ లో చూస్తాము. వీళ్ళకి యూజువల్లీ ఐయుఐ ఫస్ట్ సజెస్ట్ చేస్తాము.
3 to 6 సైకిల్స్ చేసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమందిలో చూసుకుంటే కనుక ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ గురించి చెప్పారు. ఇన్ఫర్టిలిటీలో అంటే టైప్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్? సో టైప్స్ అంటే ప్రైమరీ అండ్ సెకండరీ అని అనుకుంటామండి. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో మనము ఇంతకుముందు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాని వాళ్ళలో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చి అది ఏ విధంగా అయినా అయి ఉండొచ్చు. కుడ్ బి అన్ అబార్షన్, లేకపోతే అర్లీ ప్రీటర్మ్ డెలివరీ అంటాము, ఒక్కొక్కసారి ట్యూబ్ లో ఎక్టోపిక్ అంటాము. ఏ రీజన్ వల్ల అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఇది మెయిన్ గా మనకు 2 టైప్స్ అన్నమాట. అంటే రెండిట్లో చూసుకుంటే కనుక ప్రైమరీ సెకండరీలో అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటారు మ్యామ్? నార్మల్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈజియర్ టు ట్రీట్. అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఇప్పటి వరకు అసలు ప్రెగ్నెన్సీ రాలేదు. సో వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ రావడానికి అసలు అనుకూలంగా ఉందా లేదా అనేది కూడా మనకు డౌట్ఫుల్ గానే ఉంటుంది. బట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి యూజువల్లీ ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వాళ్ళకి మంచిగా ఎంబ్రియో ఫామ్ అయింది, అటాచ్ అయింది, బట్ ఫర్ సమ్ రీజన్ అది నిలబడలేదు. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి యూజువల్లీ ఇట్స్ లిటిల్ మోర్ ఈజియర్ కంపేర్ టు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. బట్ దేనికి అదే కారణాలు ఉంటాయి అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు పీసీఓడి ఉంటే అంటే ఇన్ఫర్టిలిటీకి దారి తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు పీసీఓడి అనే ప్రాబ్లమ్ లో మనకి ఎగ్ అనేది టైం కి సెలెక్ట్ అయ్యి రిలీజ్ అవ్వడం అనేది జరగదు. సో వీళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. 2 months కి, కొంతమందికి 3 months కి, కొంతమందికి 6 months కి, ఒక్కొక్కసారి కొంతమందికి మెడిసిన్ వేసుకుంటే తప్ప వాళ్ళ పీరియడ్ అనేది రాదనమాట. సో వీళ్ళకి డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. సో రెగ్యులర్ గా పీరియడ్ వచ్చే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ పెరిగి రిలీజ్ అవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఒక 1 year లో 12 times ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కదా అనమాట. అదే పీసీఓడి ప్రాబ్లం చూసుకుంటే పీరియడ్ రెగ్యులర్ గా రాకపోవడం చూస్తే మనకి ఓవలేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. రాజు హైదరాబాద్ నుంచి. రాజు గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో హలో చెప్పండి. హలో మేడం. చెప్పండి, వినిపిస్తుంది. మేడం రాజు గారు మీరు మాట్లాడండి, మేడం వింటున్నారు, మీ సమస్యను చెప్పండి. అదే మా మిస్సెస్ కి గర్భసంచిలో చిన్న గడ్డ వచ్చింది. రాజు గారు మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. చెప్పండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మా మిస్సెస్ కి గర్భసంచిలో చిన్న గడ్డ వచ్చింది మేడం. 3 centimeters ఉందని చెప్పారు స్కానింగ్ లో. ఓకే, దానికి ఏమన్నా మెడిసిన్ ద్వారా అయిద్దా మేడం? క్యూర్ అయిద్దా? నార్మల్లీ గర్భసంచిలో గడ్డలు అనేది ఫైబ్రాయిడ్స్ అని అంటూ ఉంటామండి. సో ఫైబ్రాయిడ్స్ కి యాక్చువల్లీ మెడికల్ మేనేజ్మెంట్ అనేది పెద్దగా మనకు ఆప్షన్స్ ఉండవు. సో మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా సైజ్ అనేది కొంచెం తగ్గచ్చు, కానీ యూజువల్లీ 3 centimeter ఫైబ్రాయిడ్ పూర్తిగా కరిగిపోయే అవకాశం అయితే ఉండదు. బట్ అన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా మనకు సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉండదు. సో అది ఫైబ్రాయిడ్ అనేది ఏ పొజిషన్ లో ఉంది, అది మనకి గర్భసంచిలో పొర దగ్గరలో ఉందా లేదా, అండ్ ట్యూబ్స్ దగ్గర ఏదైనా ఉండి బ్లాక్ అయ్యే అవకాశం ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. అన్ని ఫైబ్రాయిడ్స్ కూడా మనం తీసాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనేది ఉండదు. దాని పొజిషన్ బట్టి, దాని సైజ్ ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒకవేళ అది పొర దగ్గర ఉన్నా లేకపోతే ట్యూబ్ ఓపెనింగ్ దగ్గర ఉంటే డెఫినెట్లీ ఆ ఫైబ్రాయిడ్ అనేది తీసాకే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. మధులత హైదరాబాద్ నుంచి. మధులత గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నా సమస్య, నేను 2019 లో ట్యూబెక్టమీ చేయించుకున్నాను మేడం. నాకు 2 పాపలు. సిజేరియన్ లోనే ట్యూబెక్టమీ చేయించుకున్నాను. నాకు ఇప్పుడు రీకనలైజేషన్ చేయించుకుంటే ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది మేడం రీకనలైజేషన్ చేయించుకుంటే? సో రీకనలైజేషన్ 2 రకాలుగా చేయొచ్చండి. ఓపెన్ సర్జరీ చేయొచ్చు, ప్లస్ లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. లాప్రోస్కోపీ చేస్తే ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి మీరు నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓపెన్ సర్జరీ చేసిన 2-3 days కంటే ఎక్కువ రెస్ట్ అవసరం ఉండదు. కాస్ట్ అనేది డిపెండ్స్ అండి, అది మీరు ఎక్కడ చేయించుకుంటున్నారు అండ్ వాళ్ళ వాడే ఎక్విప్మెంట్ ని బట్టి, వాళ్ళు వాడే సూచన మెటీరియల్స్ బట్టి వేరీ అవుతా ఉంటుంది. ఒకసారి సంప్రదిస్తే వీ కెన్ హెల్ప్ యూ అవుట్. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, రాజేశ్వరి. రాజేశ్వరి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో చెప్పండి.
మేడం మాది నర్సరావుపేట. మాకు వచ్చి 12 years మ్యారీడ్. 5 years అప్పుడు మాకు ప్రెగ్నెన్సీ వచ్చి పోయిన అబార్షన్ అయిపోయింది. ఇంతవరకు మళ్ళీ లేదు మేడం. ఓకే వచ్చి మా వారికి కొంచెం కౌంట్ తక్కువ. ఓకే ఇప్పుడేమో నాకు వచ్చి కొంచెం ఎగ్ సైజ్ తక్కువ అని అంటున్నారు ఇప్పుడు చెక్ చేయించుకుంటే. ఓకే కాబట్టి ఏం చేయాలి ఏంటి అనేది. సో నార్మల్ గా మనకి ఎగ్ నంబర్ తక్కువ ఉంది ప్లస్ కౌంట్ కూడా ప్రాబ్లం ఉంది అంటే మీకు బెస్ట్ ఆప్షన్ IVF ద్వారా ట్రై చేయడం అండి. సో ఆల్రెడీ 12 years మ్యారేజ్ అయిపోయింది అన్నప్పుడు మనకి సక్సెస్ రేట్ బెస్ట్ ఉన్న ప్రాసెస్ కి ప్రొసీడ్ అవడం మంచిది. సో IVF అనే ప్రాసెస్ లో మీకు శరీరం నుంచి ఎగ్స్ తీసి స్పర్మ్స్ తో మేమే కలిపి ఫామ్ అయిన ఎంబ్రియో గర్భసంచిలో పెడతాము. పెట్టిన ఎంబ్రియో అప్పటితో లైఫ్ వస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అది బెస్ట్ ప్రాసెస్ అన్నమాట ప్రెగ్నెన్సీ రావడానికి. సో నెక్స్ట్ మీరు దానికి ప్రొసీడ్ అవడం మంచిది. ఓకే డాక్టర్, అంటే IUI అంటే ఏంటి? అంటే IUI అనేది అంటే ఎవరికి ఎక్కువ అవసరం? సో IUI అనే ప్రాసెస్ లో మనము ఎగ్ అనేది తిరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్ ప్రాసెసింగ్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో దీనివల్ల ఎక్కువగా కదలిక ఉండే కణాన్ని ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎగ్ దగ్గరికి పంపిస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. యూజువల్లీ IUI మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ అంటే కౌంట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి, మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 1 స్టేజ్ 2 PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేదా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి మనం ఫస్ట్ ఆప్షన్ IUI అనేది ట్రై చేస్తాం. మరి IVF అంటే ఏంటంటారు? అలాగే ఈ సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది? సో IVF అనే ప్రాసెస్ లో అది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఒక విధానం అండి. సో దాంట్లో మనం ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్ తో మేమే కలిపి ఫామ్ అయిన ఎంబ్రియోని పొరబారినప్పుడు గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తాం. సో నార్మల్ గా IVF అనే ప్రాసెస్ సక్సెస్ రేట్ అనేది ఆ కపుల్ ఏజ్ ని బట్టి ప్లస్ వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం. సో అది ఒక యూనిఫామ్ గా ఇంత సక్సెస్ రేట్ ప్రతి ఒక్క కపుల్ కి అని చెప్పడానికి ఉండదు. ఏజ్ అయ్యే కొద్ది సక్సెస్ రేట్స్ తగ్గుతుంది అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సక్సెస్ రేట్స్ తగ్గుతుంది. ఎగ్ నెంబర్ తక్కువ ఉన్న, ఎండోమెట్రియోసిస్ ఉన్నా కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ కి లేకపోతే ట్యూబుల్ బ్లాక్ కి చేస్తే కొంచెం బెటర్ అవకాశం ఉంటుంది. సో ఒక కపుల్ నా దగ్గరకు వస్తే ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసి అప్రాక్సిమేట్ సక్సెస్ రేట్ చెప్పగలుగుతాం. ఓకే డాక్టర్, కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. రాఘవేంద్ర నారాయణపేట నుంచి. రాఘవేంద్ర గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, నా పేరు రాఘవేంద్ర, నేను నారాయణపేట నుంచి మాట్లాడుతున్నాను. మా మ్యారేజ్ 5 years అవుతుంది మేడం. హలో చెప్పండి, వినిపిస్తుంది మేడం. మా మ్యారేజ్ 5 years అవుతుంది. మాకు అన్ని టెస్టులు చేస్తున్నాం, ఏం ప్రాబ్లం లేదని తెలిసింది. అయితే నాకు ఒకటి సెమెన్ కౌంట్ తక్కువ ఉందని అన్నారు. అంటే అది పెరగడానికి కూడా టాబ్లెట్స్ అన్ని యూజ్ చేస్తున్నా, అయినా రిజల్ట్ రావట్లేదు. మాకు ఏంటి ప్రాబ్లం అన్న? సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే యూజువల్లీ మెడికేషన్ సజెస్ట్ చేస్తామండి. మెడికేషన్స్ వాడి కూడా మీరు ఒక 3 months మాక్సిమం 6 months ఇంట్లో ట్రై చేశాక కూడా రాలేదు అంటే నెక్స్ట్ IUI అనే ప్రాసెస్ తో ప్రొసీడ్ అవ్వమని చెప్తాను. ఆల్రెడీ 5 years అయిపోయింది, ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు మీరు. బికాస్ ఏజ్ అయ్యే కొద్దీ మీకు ఆప్షన్స్ తక్కువ ఉంటే సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. సో నెక్స్ట్ మీరు IUI కి ప్రొసీడ్ అవుతే మంచిది. ఓకే డాక్టర్, ఇప్పుడు అంటే ఇందాక ఒక కాలర్ కూడా చెప్పినట్టు అంటే ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత అంటే మళ్ళీ కన్సీవ్ అవ్వచ్చా వాళ్ళు? డెఫినెట్లీ మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి మనకు 2 ఆప్షన్స్ అండి. ఒకటి రీకానలైజేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. సో దాంట్లో ఆల్రెడీ కట్ అయిన ట్యూబ్స్ ని మళ్ళీ జాయిన్ చేసే అవకాశం ఉంటుంది సర్జికల్ గా. రెండవది టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేసుకోవచ్చు. సో టెస్ట్ ట్యూబ్ బేబీలో మనకి ట్యూబ్ తో సంబంధం లేకుండా ప్రొసీజర్ ఉంటుంది. ట్యూబ్ లో జరగాల్సిన ప్రాసెస్ మనం ల్యాబ్ లో చేస్తాం కనుక IVF ద్వారా కూడా మనం ట్రై చేయొచ్చు. సో 2 ఆప్షన్స్ ని వాళ్ళకి ఆఫర్ చేస్తాము. దేనికంటే సక్సెస్ రేట్ ఉందో చెప్తాము అండ్ కపుల్ కెన్ డిసైడ్ అన్నమాట. ఓకే డాక్టర్, కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్కారం మేడం, నా పేరు ప్రసాద్ అండి. నమస్తే, చెప్పండి మేడం. మా మ్యారేజ్ 6 years అయింది మేడం. లైక్ ఇప్పుడు 7th year రన్నింగ్. ఓకే మేడం ఆల్మోస్ట్ అంటే లైక్ చాలా హాస్పిటల్కి వెళ్ళినాం మేడం. ఎక్కడ వెళ్ళినా సరే ప్రాబ్లం లేదు. బట్ అంటే నా స్పర్మ్స్ లో కూడా పర్లేదు బాగానే ఉంది, కానీ మొటిలిటీ కూడా బాగుంది మేడం. లైక్ డిఫెక్ట్ ఎక్కువ ఉన్నాయి మేడం. హెడ్ టైల్ నెక్ లో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి మేడం. దాంట్లో 94% అయితే చార్జెస్ ఉంటాయి అని చెప్పి అన్నారు.
Okay. సో టాబ్లెట్స్ వాడడం మేడం, మెడికేషన్ చాలా చేసాము, కానీ ఎక్కడ కూడా పర్ఫెక్ట్ రీజన్ ఎవరు చెప్పలేకపోతున్నాను మేడం. ఓకే అంటే మీకు మొటిలిటీ ప్రాబ్లం ఉంది, కొంచెం డెడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఐయుఐవి ప్రాసెస్ ట్రై చేయడం మంచిది. అన్ని టెస్టులు నార్మల్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీస్ రావు. సో స్పెసిఫిక్ గా ఈ రీజన్ పాయింట్అవుట్ చేసి చెప్పడానికి అన్ని రీజన్స్ కి మనకు టెస్ట్లు ఉండవు అనమాట. అన్నిటికీ మనం టెస్ట్ చేసి ఈ రీజన్ ఖచ్చితంగా చెప్పడానికి ఉండదు అవకాశం మనకి. బట్ మీకు కొంచెం ప్రాబ్లం ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఐయుఐకి ప్రొసీడ్ అవ్వడం మంచిది. ఒక 3 to 6 సైకిల్స్ వరకు చేయొచ్చు. అప్పటికి రాకపోతే టెస్ట్ బేబీ ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు. సో రీజన్ ఖచ్చితంగా కనిపెట్టాలి అని అప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమందిలో చూస్తే కనుక అంటే 30+ తర్వాత ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో 30+ తర్వాత చేసుకుంటే కనుక అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్లీ అండి, ఏజ్ పెరిగే కొద్దీ ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వయసు అయ్యే కొద్దీ ఆడవాళ్ళకి ఎగ్ నంబర్ తగ్గిపోతుంది, సిమిలర్లీ ఎగ్ క్వాలిటీ కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఈ ఎస్పెషల్లీ ప్రజెంట్ జనరేషన్ చాలా స్ట్రెస్ కి గురవుతూ ఉంటారు. లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హెల్తీ లైఫ్ స్టైల్ చాలా తక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఫీమేల్స్ లోనే కాదు, మేల్స్ లో కూడా ఏజ్ అయ్యే కొద్దీ స్పర్మ్ క్వాలిటీ తగ్గడానికి అండ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ అయ్యే స్పర్మ్స్ అనేది ఏజ్ అయ్యే కొద్దీ ఇవ్వడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. సో ఏజ్ అయ్యే కొద్దీ డెఫినెట్లీ ఫర్టిలిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటే కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అంటే తప్ప పోస్ట్పోన్ చేసుకోవడం అంత మంచిది కాదు. అండ్ ఇన్ కేస్ పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సోషల్ ఎడ్యుకేషన్ లాంటివి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో కెరియర్ ఆప్షన్స్ వాళ్ళకు ఉండి వాళ్ళు పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే ఎడ్యుకేషన్ లాంటివి, ఎంబ్రియో ఫీజింగ్ లాంటివి వాళ్ళకి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అంటే మెన్సెస్ ని స్కిప్ చేయడానికి స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఇది ఏమైనా కాంప్లికేటెడ్ అంటారా ఇన్ఫర్టిలిటీకి? సో యూజువల్లీ పీరియడ్ డిలే చేసుకోవడానికి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటాము. సో ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఎప్పుడైనా ఒకసారి వాడి రెగ్యులర్ పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల నష్టమే లేదు. క్యాన్ బి డన్, నాట్ ప్రాబ్లం. బట్ తరచుగా చేస్తూ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇర్రెగ్యులర్ స్పాటింగ్ అవడం అనేది కామన్ గా మనం చూస్తూ ఉంటాము. అప్పుడు సైకిల్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైనా మంచి వైపు చేయడానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకే డాక్టర్, కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి మేడం. మాకు సంతానత ఉంది. మా మిసెస్ కి పీసీఓడి ఉందన్నారు మేడం. టెస్ట్ లో రిపోర్ట్స్ అన్ని బాగానే వచ్చినాయి మేడం. ఓకే, దాని గురించి ఏమైనా తగ్గడానికి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పానని కాల్ చేశాను మేడం. సో పీసీఓడి మెయిన్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. సో ట్రీట్మెంట్ చాలా వరకు మీ చేతిలోనే ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వెయిట్ కొంచెం తగ్గితే ఒక 5% ఆఫ్ బాడీ వెయిట్ లూజ్ అయినా కూడా పీసీఓడిలో హార్మోనల్ ఇంబాలెన్స్ కరెక్ట్ అయ్యి స్పాంటేనియస్ గానే ఓవ్యులేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో మెడిసిన్స్ ఏవి కూడా మన పీసీఓడికి పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అవన్నీ కూడా టెంపరీ ఎఫెక్ట్ ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ బెటర్ ఆప్షన్ అనమాట. సో రెగ్యులర్లీ డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, స్ట్రెస్ ఉండకూడదు, నైట్ స్లీప్ సరిగ్గా ఉండాలి, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండాలి. ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఓకే డాక్టర్, అంటే మరి పీసీఓడి అంటే ఏంటి? ఇది కాంప్లికేటెడ్ అంటారా? రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? సో పీసీఓడి అండాశయంలో నీటి బుడగల సమస్య ఉంది. దీంట్లో మనకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మనకి హార్మోన్స్ అనేవి అనుకూలంగా ఉండదు. సో ఎగ్ సెలెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ అది ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది జరగకపోవచ్చు కొన్నిసార్లు. సో దీనికి బేసిక్లీ ఒక జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు వెయిట్ పెరిగినా, స్ట్రెస్ ఎక్కువ అయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి మనకి పీసీఓడి ఉంటుంది. బట్ ఇది మేజర్ సమస్య ఏం కాదండి. సో ఇందాక నేను చెప్పినట్టు ట్రీట్మెంట్ చాలా వరకు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చు. ఇన్ కేస్ అవ్వకపోయినా జస్ట్ టాబ్లెట్స్, మెడిసిన్స్ తోనే 70% ఆఫ్ దెమ్ కన్సీవ్ అవుతూ ఉంటారు. చాలా రేర్ గా వీళ్ళకి లాప్రోస్కోపీ కానీ ఐవీఎఫ్ పద్ధతి కానీ అవసరం పడుతుంది. సో యాజ్ అ డాక్టర్ పీసీఓడి పేషెంట్ వస్తే మాకు హ్యాపీ బికాస్ వీఆర్ ఈజీ టు ట్రీట్ అన్నమాట. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నారు కదా, అంటే వీటికి సంబంధించి అంటే ప్రతి ఒక్కరూ
సంతానాన్ని మీ సమస్య ఉన్న వాళ్ళు అంటే ఈ జనరేషన్ లో చాలా మంది ఎక్కువ ఉన్నారు, ఏజ్ ను బట్టు అంటే లేట్ మ్యారేజెస్ వల్లను, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు డాక్టర్? సో వెరీ ఇంపార్టెంట్ అండి, డైలీ ఒక 45 minutes to 1 hour కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రిఫరబ్లీ మార్నింగ్ టైమ్ లో ఫ్రెష్ ఎయిర్ లో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, టైం కి తినాలి, నైట్ కనీసం 6 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి. టూ మచ్ ఆఫ్ గ్యాడ్జెట్ యూజ్ ఉండకూడదు. నైట్ వైఫై ఇంట్లో ఉంటే ఆపేసి పడుకోమని చెప్తూ ఉంటాము. కంప్లీట్ గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ మానేసేయమని చెప్తూ ఉంటాము. అండ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తగ్గించేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోమంటూ ఉంటాము. సో పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోమంటాం. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డైలీ కొన్ని స్ప్రౌట్స్ అలా తీసుకోమంటాం. అండ్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ చెప్తూ ఉంటాం. అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times అన్నా ఇంటర్ కోర్స్ ఉండమని చెప్తూ ఉంటాము. సో ఈ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే చాలా వరకు బిఎంఐ మెయింటైన్ అవుతే సంతానలేమి సమస్య ఎక్కువ మనం చూడము. అండ్ మాక్సిమం ఒక 1 year లో 80% ఆఫ్ ద కపుల్స్ కన్సీవ్ అవుతారు. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు కొంతమందికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వటం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ చాలా కామన్ అండి. అండ్ దీని వల్ల ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది జరగదు. సో మనకి బాడీలో హార్మోన్స్ అన్ని కరెక్ట్ ప్రపోర్షన్స్ లో ఉంటేనే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ హార్మోన్స్ సరిగ్గా లేకపోతే ఓవ్యులేషన్ జరగదు అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సిమిలర్లీ మేల్స్ లో కూడా హార్మోన్స్ కరెక్ట్ గా లేకపోతే మనకి స్పామ్స్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండదు. సో అలాగే కూడా మనం ప్రాబ్లమ్స్ చూస్తాము. ఓకే డాక్టర్, మరి థైరాయిడ్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? సో థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉందండి. సో థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మనకి రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కొన్ని సింటమ్స్ ఉంటాయి, దాన్ని చూసి మనం గుర్తించవచ్చు. థైరాయిడ్ టెస్ట్ చేస్తే అబ్నార్మల్ లెవెల్స్ లో ఉంటాయి. బట్ ఇది ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్. వాళ్ళకి జస్ట్ థైరాయిడ్ సప్లిమెంట్స్ ఇచ్చి ఆ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేది నార్మల్ రేంజ్ లో మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. సో థైరాయిడ్ హార్మోన్స్ ఓవ్యులేషన్ పైన అండ్ మనకి స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. అది నార్మల్ రేంజ్ లో ఉంటేనే ఇవన్నీ కరెక్ట్ గా జరుగుతుంది. ఓకే డాక్టర్, అంటే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇన్ఫర్టిలిటీ రిపీట్ చేయండి. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండే అవకాశం ఉందంటారా రూట్ కాజ్? ఎస్ డెఫినెట్లీ అండి. కొన్ని సమస్యలు మనకి జన్మపరంగా కొన్ని లోపాల నుండి కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మగవాళ్ళలో కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది డెఫినెట్లీ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది. సిమిలర్లీ లేడీస్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి జెనెటిక్లీ రిలేటెడ్ ఉన్నాయి. ఇప్పుడు పీసీఓడి కూడా ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్లీ రిలేటెడ్ ఉంటుంది. సో ఫ్యామిలీస్ లో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ఉంటే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు కొంతమందిలో చూస్తే కనుక అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అసలు ఏ ప్రాబ్లం ఉండదు, అంటే సెకండ్ కి ఇప్పుడు థైరాయిడ్ వస్తే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళు? సో ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మాక్సిమం ఇట్లా థైరాయిడ్ లాంటి సమస్యలు ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ ఓవ్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మనం అది వస్తుంది అనేది మనం ముందుగానే సిమ్టమ్స్ అయితే ఉండదు. వచ్చిన తర్వాత ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. రెండోది మనకి ఎక్కువగా ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత రావట్లేదంటే ట్యూబల్ బ్లాక్స్ చాలా కామన్. సో ఇన్ఫెక్షన్స్ వల్ల తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, థైరాయిడ్ గురించి అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి, పీసీఓడి గురించి, ఐవీఎఫ్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మార్గం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.